నైట్ హాయిగా భోంచేసి పడుకుందన్న టైంలో ఇంటర్నెట్‌లో ఒక వీడియో చూశాను. చూసి నా మైండ్ అయితే బ్లాక్ అయింది. మనలో చాలామంది వెజ్ రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు పొరపాటున మన బ్యాగ్‌లో ఒక ఎగ్ పఫ్ ఉన్నా లోపలికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తాం. కానీ యూకేలో ఒక మహానుభావుడు ఏకంగా ఇస్కాన్ టెంపుల్ ఆవరణలో ఉన్న వాళ్ళ గోవిందాస్ రెస్టారెంట్‌లోకి వెళ్ళి దర్జాగా కెమెరా ముందు కూర్చొని చికెన్ తిన్నాడు. విషయంలోకి వెళ్తే ఇస్కాన్ అంటే 100% ప్యూర్ వెజిటేరియన్. వాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ కూడా వాడరు. అలాంటి పవిత్రమైన చోటికి ఒక ఆఫ్రికన్ బ్రిటిష్ యూట్యూబర్ కెమెరా పట్టుకుని వెళ్ళి తనతో తెచ్చుకున్న ఒక బాక్స్‌లోంచి వేడివేడి చికెన్ తీసి కెమెరా ముందు నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు. ఇది చూసిన అక్కడ సిబ్బంది చాలా మర్యాదగా అతని దగ్గరికి వచ్చి, "సార్, ఇది ఒక శాకాహార రెస్టారెంట్. ఇది ఒక వెజిటేరియన్ రెస్టారెంట్. దయచేసి ఇక్కడ తినొద్దని" చెప్పినా నేను ఒక కార్నివోర్, ఇది నా డైట్ అని వాదించి వాళ్ళని బెదిరించాడు. ఈ వీడియో బయటికి రాగానే దుమారం రేగి ఇస్కాన్ యూకే వాళ్ళు దీన్ని భయంకరమైన సంఘటనని, మా నమ్మకాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడమని స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కేవలం హిందువులే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా ఇది మతం గురించి కాదు, కనీసం గౌరవం గురించని అతని పనిని అయితే ఖండించారు. కానీ అతను దీనికి పెట్టుకున్న పేరు సోషల్ ఎక్స్పెరిమెంట్ అట. నాకు అనిపించింది ఏంటంటే, ఎవరు ఏం తినాలో వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అనమాట. కానీ ఎక్కడ తింటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఇష్టం కాదు, అదే ఒక గౌరవం, సంస్కారం కూడా. ఇది చర్చికి వెళ్ళి ఫాదర్ ముందు ప్రసాదం పంచడం, మసీదులో నమాజ్ టైంలో భోజనం చేయడం లాంటిది. పాములు పట్టేవాడు పాము కట్టుకుపోయినట్టు వ్యూస్ కోసం తిరిగేవాళ్ళు ఎప్పటికైనా ఇలాగే అడ్డంగా బుక్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇతను చేసింది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటారా, లేక అటెన్షన్ కోసం చేసిన ఒక చీప్ స్టంట్ అంటారా? ఒకరి నమ్మకాలను గౌరవించడం అందరి బాధ్యత కదా. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి.